సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అన్నది ఇంతకుముందు ఉద్యోగులకు సంబంధించినటువంటి పథకం. ఆ తర్వాత దాన్ని రద్దు చేయాలి అని కోరారు వాళ్ళు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలన్నారు. దానికి మధ్యలో జీపీఎస్ అన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చింది జగన్ సర్కార్. ఆ జీపీఎస్ రద్దు, ఓపీఎస్ఏ కావాలంటూ వాళ్ళు ఉద్యమించడం, దానికి సంఘీభావం ప్రకటించింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాత అధికారంలోకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంకీర్ణం వచ్చింది. ఈ టైంలో పాత జగన్కి సంబంధించినటువంటి జీపీఎస్ని నోటిఫై చేస్తూ ఇచ్చినటువంటి గెజిట్ చేస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వుల మీద ఆగ్రహంతో ఆందోళనకి ఇచ్చినటువంటి పిలుపు తాత్కాలికంగా ఆగిపోయింది. ఎందుకని అంటే చంద్రబాబు గారు దాన్ని ఎబేయన్స్లో పెట్టమన్నారు అన్నట్టు. ఎబేయన్స్లో పెట్టడం బాగానే ఉంటుంది. ఇంతకీ ఇప్పుడు మరి వీళ్ళ డబ్బులు ఏ పథకంలోకి వెళ్తాయి? ఇప్పుడు సిపిఎస్లోకి వెళ్తాయా, జీపీఎస్లోకి వెళ్తాయా, ఓపీఎస్లోకి వెళ్తాయి? ఎందుకంటే కట్ చేస్తారు కదా అక్కడ శాలరీలో. అవి ఎక్కడికి తీసుకెళ్తారు? ఇది తొందరగా తేల్చాల్సినటువంటి అంశం. లేకపోతే లాంగ్ పెండింగ్ అయితే అటు ఇటు కాకుండా అయిపోతుంది. ఇప్పుడు ఒక ఉద్యోగి వాళ్ళు రిటైర్ అయిపోతే సిపిఎస్ లెక్క ప్రకారం డబ్బులు ఇవ్వాలా, జీపీఎస్ ప్రకారం డబ్బులు ఇవ్వాలా, ఓపీఎస్ ప్రకారం డబ్బులు ఇవ్వాలా అన్నది అర్థం కాకుండా అయిపోతుంది.